తెలీదు చిన్నప్పటి నుంచి తెలియదు. అది మీరు make a అడుగుతున్నారని point. చెప్పడం కాదు, బట్ జెన్యున్ గా ఇంట్లో అంతే అండి. ఇంట్లో నాకు కానీ లేదా అసలు అలాంటి పరిస్థితుల్లో మీరు తీసుకురాలేదా? తెచ్చేవాళ్ళం అండి. చిన్నప్పుడు మాకు తెలిసేదే చిన్నప్పుడు చేసే అలర్లు అన్నీ చేసేవాళ్ళం. బట్ స్టిల్ ఆయన చెప్పే పద్ధతి వేరే. కామన్ అండి. ఇప్పుడు నీకు ఒక చిన్న విషయం చెప్తానమ్మా శ్వేత, ఒక చిన్న విషయం. నేను ఎవరినో ప్రేమించాను నాన్న అన్నాడు అనుకోండి, మన సినిమాలో ఏంటి తెలుసా, ప్రేమించావా, రేయ్ మనం ఏమిటి, మన వంశం ఏంటి, మన వాడేం మర్డర్ చేశాను అనలేదు, వాడేమన్నా దొంగతనం చేసి వచ్చాను అనలేదు, నాన్న నన్ను జైల్లో పెట్టారని అనలేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నాడు. అది మనకు తరతరాలుగా వస్తుంది. ఏంటంటే ఆ ప్రేమించానంటే నేను మా నాన్న మా సంస్కారం అవన్నీ ఎందుకు గుర్తొస్తాయో తెలియదు. వాడు ప్రేమించాడు ఒక అమ్మాయిని, తప్పు నాన్న ఇది తప్పు, అమ్మాయి ఇలా కాదు, లేదు నాన్న ఇలాగే అని అనుకున్నప్పుడు వై డోంట్ యూ ఎంకరేజ్ దెమ్ అనేది ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆ ఫిలాసఫీ డెవలప్ చేశాను. అదే మా పెద్దబాబు విషయంలో అంతే, రెండో బాబు విషయంలో అంతే, నా విషయంలో కూడా అంతే. ఓకే. అండ్ గౌతమ్ గారు, డైరెక్టర్ నిఖిల్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఆయన విజన్ ఎలా ఉంటుంది, టేకింగ్ స్టైల్? అంటే నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే ప్లాట్ విన్నానండి, చాలా బ్యూటిఫుల్గా రాసుకున్నాడు ఆయన. స్టోరీని స్టార్ట్ టు ఎండ్ వరకు చాలా బ్యూటిఫుల్గా రాసుకున్నాడు. అంటే లాస్ట్కి వచ్చేసరికి హెవీగా సెంటిమెంటో లేకపోతే అంటే అంత హెవీనెస్ లేకుండా ఒక ఇద్దరు మెచ్యూర్డ్ పీపుల్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, చిన్నపిల్లలు కాదు వాళ్ళు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్. సో అలా ఎండింగ్ వచ్చేసరికి అలా కామెడీగా వెళ్తూ లైటర్ వేలోనే ఎండ్ అవుతుంది ఆ ఎమోషన్ కూడా. సో అంత సటిల్గా చాలా బాగా రాసుకున్నారండి ఆయన. ఎగ్జిక్యూషన్ కూడా అంతే బాగా చేశారు. మెయిన్గా నాకు బాగా వర్క్ అయింది, ఆయనతో షూటింగ్ వెళ్ళక ముందు ఆల్మోస్ట్ ఒక 20 days వర్క్షాప్ చేసామండి. ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ మేము వర్క్షాప్ చేసి నిఖిల్తో పాటు మంచి, అంటే సెట్స్లోకి వెళ్ళిన తర్వాత చాలా ఈజీ అయింది ఆ వర్క్షాప్ అదంతా చేయడం వల్ల. చాలా బాగా తీశారు. అండ్ ఎస్పెషలీ శాండిలియా మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాను. ఫెంటాస్టిక్ మ్యూజిక్, అంటే ఆ సీన్స్కి ఆ ఎమోషన్స్కి లిటరల్గా లైఫ్ ఇచ్చాడు ఆయన శాండిలియా మ్యూజిక్. సో ఇట్స్ ఎ గ్రేట్ టీమ్ వర్క్ అండి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ టీం వర్క్కి మనం మధ్యలో తప్పకుండా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రొడ్యూసర్కి ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, ఒక ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్, సినిమా మేకింగ్ ఇలా ఉండాలి. ఇప్పుడు వీడు ఒక అడమెంట్గా ఉన్న మనవడు, రెక్లెస్ గ్రాండ్ ఫాదర్, అంటే జీవితాన్ని చాలా ఈజీగా తీసుకునేవాడు. వీళ్ళిద్దరిని కలిపి నడుపుకుంటూ వెళ్ళి ఒక